వెల్కమ్ టు మహానగర్ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిపై అనర్హత వేటు తప్పకపోవచ్చని, ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమై ఉండాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టు తెలిసింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ భేటీకి హాజరయ్యారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ భేటీకి హాజరు కాలేనట్టు తెలిసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. వీరిలో ఒకరిద్దరు మాత్రమే వివరణ ఇచ్చినట్టు తెలిసింది. మిగతా ఎమ్మెల్యేలు నోటీసులపై ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదని సమాచారం. దీంతో సీఎం వారితో సమావేశం కావడం గమనార్హం. భేటీ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నమ్మివచ్చిన తమకు నట్టేట ముంచవద్దని సీఎంను వేడుకున్నట్టు తెలిసింది. స్పీకర్ నోటీసులు తమను ఇరికించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. నియోజకవర్గంలో గొడవలు, నేతల మధ్య విభేదాలను వారు రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అంతేకాదు, తమకు పని లేదు, పతార లేదని, ఎందుకు వచ్చామో అర్థం కావడం లేదని సీఎం ముందు తలపట్టుకున్నట్టు సమాచారం. పార్టీ మారి వచ్చిన తమను కాంగ్రెస్ పాత కార్యకర్తలు, నేతలు ఇంకా శత్రువులుగానే చూస్తున్నారని వాపోయారట. బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి, బాలరాజు వర్గాలు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని పోచారం శ్రీనివాస్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. గద్వాలలో సరిత యాదవ్ అడుగడుగునా తనను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ నేతలకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉందని, పోలీసు బదిలీలు, అధికారుల బదిలీలు అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు చెప్పినట్టే జరుగుతున్నాయని, అధికారులు తమను లెక్క చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని, మహిళలు 2500 ఇచ్చే ఇందిరమ్మ అభయహస్తం కోసం ఎదురు చూస్తున్నారని ఏకరపు పెట్టినట్టు తెలిసింది. ఇలాంటి సమయంలో ఉప ఎన్నికలకు వెళ్తే ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఫిర్యాదులపై స్పందించిన రేవంత్ రెడ్డి నేతల మధ్య విభేదాల పరిష్కారానికి హామీ ఇచ్చినట్టు తెలిసింది. పరిష్కార బాధ్యతను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అప్పగిస్తానని చెప్పినట్టు సమాచారం. స్పీకర్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు 1-2 రోజుల్లో న్యాయ నిపుణులను ఏర్పాటు చేస్తానని, ఎమ్మెల్యే నోటీసులకు వారే సమాధానాలు రాస్తారని చెప్పినట్టు తెలిసింది. అలాగే 10 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు ఉప ఎన్నికలు ఎదుర్కొనే అవకాశం ఉన్నదని సూచనాప్రాయంగా చెప్పినట్టు తెలిసింది. వారి పేర్లను కూడా ఆయన బహిర్గతం చేసినట్టు సమాచారం. మిగతా 8 మందికి ప్రభుత్వం తరపున ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. అనర్హత వేటు పడిన వారికి పార్టీ బిఫారాలు ఇచ్చి గెలిపించుకుంటామని, వారి మంచి చెడ్డలు అన్ని పార్టీ చూసుకుంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు సమాచారం.